హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ద్వారకా తిరుమల స్టార్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. నాకైతే అస్సలు అర్థం కాలేదు. నా లగేజ్ అయితే చాలా ఉంది. ఏ బ్యాగ్లో పెట్టినా సరే అస్సలు సరిపోవట్లేదు. ఫస్ట్ నా ల్యాప్టాప్ బ్యాగ్లో ట్రై చేశాను, అయినా సరిపోలేదు. దాని తర్వాత ఇంకో బ్యాగ్లో పెట్టాను, అక్కడ కూడా సరిపోలేదు. దాని తర్వాత పెద్ద లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చాను, అది చాలా హెవీ అయిపోయింది. వెళ్ళేది ఒక్క నైట్ కోసమే, అయినా సరే నా లగేజ్ అయితే చాలా ఉంది. ఎంతైనా ఫ్రెండ్ పెళ్ళి కదా, నేనైతే 2 అవుట్ఫిట్స్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటే అది వేసుకుందాము అనుకున్నాను. కానీ తీసుకెళ్ళిన లగేజ్ అంతా బిస్కెట్ అవుతుంది అనుకోలేదు. నేనైతే చాలా కష్టపడి అయితే ప్యాక్ చేశాను. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చి ప్యాక్ చేశాను. ఈ బ్యాగ్లో కాదని ఆ బ్యాగ్లో, ఆ బ్యాగ్లో కాదని ఇంకో బ్యాగ్లో, ఈ డ్రెస్ కాదని వేరే డ్రెస్, అలా చాలా అయితే ప్యాక్ చేసుకున్నాను. లాస్ట్లో మొత్తం బిస్కెట్ అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిస్కెట్ అయిందని ఎందుకు అంటున్నానంటే, నేను ఫస్ట్ ఒక హాఫ్ శారీ, ఒక డ్రెస్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ హాఫ్ శారీ వేసుకొని అలా దర్శనానికి వెళ్ళొచ్చానో లేదో చాలా హెవీగా అనిపించింది. ఇంకా నా వల్ల కాదు, నేను మొయ్యలేని డ్రెస్ అనిపించింది. ఇంకా వెంటనే అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఆ డ్రెస్ లైట్ వెయిట్ అయినా సరే రిటర్న్లో జర్నీలో అయితే నాకు చాలా ఇబ్బంది అయింది. చాలా గుచ్చుకుంది ఆ డ్రెస్ అయితే నాకు, అందుకే బిస్కెట్ అయింది అంటున్నాను. అయినా పెళ్ళిలో అంటే ఎప్పుడు ఇలానే అవుతూ ఉంటుంది నాకు. మా అక్క పెళ్ళికి కూడా నేను అస్సలు రెడీ అవ్వలేకపోయాను. ఇంకా మేమైతే బస్సు అయితే 10:30, 11కి వస్తుందని చెప్పారు. ఆ బస్సు వచ్చేసరికి అయితే 12:30 అయిపోయింది. వెయిట్ చేసి ఆ బస్ కోసం మేము నీరసపడిపోయాం కూడా. ఇంకా ఫైనల్గా మేమైతే బస్ ఎక్కేస్తున్నాము. ఈ క్లిప్పింగ్స్ అన్నీ నేనే తీశాను. అందరూ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. జస్ట్ నార్మల్గా అందరిని ఏడ్పించడానికి అయితే చాలా కామెడీలే చేసేసారు అక్కడ అందరూ. బస్సు వచ్చేసింది అనగానే వెంటనే అందరు లగేజ్లు తీసుకుని వచ్చేస్తున్నారు. తీరా చూస్తే అక్కడ బస్సు రావట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, బస్ నార్మల్గా అక్కడ హైవే పక్కన అయ్యేసరికి బస్సులు తిరుగుతూ ఉంటాయి కదా, మేము బస్సు వచ్చింది అన్నాం కానీ మనం వెళ్ళే బస్సు వచ్చిందా అంటున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ ఈ మేడంని చూసారు. ఈ మేడంని అయితే మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నా వీడియోస్లో కాదు, తనకి సపరేట్ ఛానల్ ఉంది, అనులోకల్ అనేసి. తను కూడా ఒక యూట్యూబరే. ఇంకా మా పెళ్లి కూతురు అయితే శారీ చేంజ్ చేసుకుని అయితే బస్ ఎక్కేసి తన ఫ్రెండ్ కూర్చోవాలైతే బ్యాక్ సైడ్ వచ్చేసింది మాతో కూర్చోడానికి. కానీ పెద్దవాళ్ళు ఊరుకోరు కదా, తనైతే ఫ్రంట్కి పిలిచారు. ఇంకా తను కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు పెద్దవాళ్ళ మాట వినకపోయినా సరే ఇప్పుడు మాత్రం వినాల్సిందే, లేకపోతే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది కదా. అందుకే తను కూడా అయితే కామ్గా వెళ్ళిపోయి కూర్చుంది. ఇంకా మేమిద్దరం పక్కనే కూర్చున్నాం కదా, ఇద్దరు యూట్యూబర్స్ పక్కనే ఉన్నారని అంతా కామెడీ చేశారు. అండ్ మాకే తెలియకుండా మేమిద్దరం అయితే సేమ్ కలర్ వేసుకున్నాము ఈ 3 days కూడా. ఇంకా తర్వాత మేము ఎక్కేసి పెళ్లి కొడుకు వాళ్ళని అయితే పిక్ చేసుకోవడానికి వచ్చేసాము బస్లో. పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు అయితే కొంచెం లోపలికి ఉంటుంది. బస్ పెద్దది కదా, చిన్న రోడ్స్లో వెళ్ళలేదు అని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళైతే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసారు కార్లో. ఇంకా వాళ్ళంతా అయితే బస్ ఎక్కేస్తున్నారు. మా ఫ్రెండే వీడియో తీసింది, నేను కాదు. తన ఛానల్ అప్లోడ్ చేసుకోవాలని చెప్పి తనైతే ఒక్క క్లిప్పింగ్ కూడా మిస్ చేయలేదు. ప్రతిదీ వీడియో తీస్తూనే ఉంది. నేనైతే తన పక్కన సైలెంట్గా కూర్చున్నాను, నాకేం సంబంధం లేదు అనేసి, ఎందుకంటే తన వీడియోస్ తీస్తుంది కదా అని. వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ప్రతిదీ తనైతే రికార్డ్ చేస్తూ ఉంది కదా అని నేనైతే రికార్డ్ చేయలేదు. ఎంత బాగుందంటే ప్రతిదీ కూడా లొకేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ బస్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం మేమంతా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బస్లో ఇంత బాగా ఎంజాయ్ చేస్తాను అని. చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా విజయవాడ అయితే వచ్చేసింది. కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తూ ఉంటే అసలు రివర్ అయితే చాలా బాగా కనిపించింది. నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. ఎంత బాగుందో కదా లొకేషన్. మీకు నచ్చిందా? నా ఫ్రెండ్కి అయితే ఇంకా నచ్చేసిందంట. తనైతే ఇంకెంతసేపు తీస్తావు ఆ వీడియో అన్నా సరే నాకు బాగా నచ్చింది, నేను తీస్తూనే ఉంటా అని చెప్పి మొత్తం బ్యారేజ్ నుంచి బయటకు వచ్చే వరకు తను తీస్తూనే ఉంది. ఇంకా బ్యారేజ్ మీద ఉండగానే అయితే అంబేద్కర్ గారి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా కట్టారు కదా అంబేద్కర్ గారి విగ్రహం అయితే, నాకు చాలా నచ్చింది. నేను అసలు చూస్తాను ఇప్పట్లో అనుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించింది అది. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఒక్కటే కాదు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే సిటీ దాటిన తర్వాత, దాటకముందు నాకైతే గుర్తులేదు కానీ ఏరోప్లేన్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేశారు కదా, రీల్స్లో చాలా చూశాను దాని గురించి. అది కూడా కనిపించింది. ఆ క్లిప్పింగ్ అయితే మా ఫ్రెండ్ తీయలేదు, ఎందుకంటే బస్సు స్టార్ట్ అయిపోయింది అప్పటికే మేము దాన్ని చూసేసరికి. అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఎంత దూరంగా ఉన్నా సరే చాలా క్లియర్గా కనిపించింది, అంత పెద్దగా పెట్టేశారు.
నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు మాత్రం దగ్గరగా వెళ్ళి చూడాలి అంబేద్కర్ గారి స్టాచ్యూని. చాలా బాగుంది, దూరం నుంచి చూస్తేనే ఎంత బాగా అనిపించింది అంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత అనిపిస్తుందో అని నేనైతే ఎప్పుడెప్పుడు విజయవాడ వెళ్తానని వెయిట్ చేస్తూ ఉన్నాను, ఆ స్టాచ్యూ చూడటం కోసమైనా సరే. పెళ్లి వీడియో అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే పెళ్ళిలో. ఇంకా ఈ లొకేషన్ చూడండి, చాలా బాగుంది కదా. మొత్తం చాలా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏలూరులో ఇదైతే తీసింది. నేనైతే ఎప్పుడు ఏలూరు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగా అనిపించింది లొకేషన్స్ అయితే. మంచి కెమెరా తీసుకొని కార్ వేసుకొని వెళ్తే ఫోటోషూట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇట్లా అందరితో పాటు బస్సులో వెళ్తూ మనకు కావాల్సిన దగ్గరల్లో ఆగాలి అంటే చాలా కష్టం కదా, అందుకే కార్ వేసుకొని వెళ్తే సూపర్ ఉంటాయి ఫోటోషూట్కి అయితే. మనం సపరేట్గా అదే పనిగా పెట్టుకొని అయితే వెళ్ళాలి. లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. వీడియో ఎడిట్ చేస్తున్నా సరే నేను ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ అసలు ఫొటోస్ దిగగలనా లేదా, ఫోటోషూట్ చేసుకోగలనా లేదా అనిపిస్తుంది. రాజమండ్రి సైడ్ ఎంతైనా లొకేషన్స్ బాగుంటాయి కదా. ఇంకా మేము బస్ దిగి వెళ్ళేటప్పుడు కూడా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అవి కూడా అప్లోడ్ చేయడానికి. వితౌట్ వాయిస్ ఓవర్, యాజ్ ఇట్ ఈజ్ ఉన్న వాయిస్ని ఇచ్చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్లో వాయిస్ అంత క్లారిటీగా లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అప్లోడ్ చేయాలా అని చూస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవ్వకుండా ఆ ఫన్నీ వాయిస్ని ఇచ్చేలాగా. లేదు ఆ వాయిస్ అసలు కరెక్ట్గా లేదు అంటే మాత్రం నేనైతే డెఫినెట్గా వాయిస్ ఓవర్ ఇచ్చే అప్లోడ్ చేస్తాను. చాలా ఫన్నీగా ఉంటాయి ఆ వీడియోస్ అయితే, నేను అను కలిసి తీసిన వీడియోస్ అవి. సో ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకైతే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు అందరికంటే ఫస్టే చూసేయచ్చు. Thanks for watching guys. Bye, see you. Enjoy the video guys.